హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. డైలీ లేచే కంటే ఇవాళ కొంచెం ఎర్లీగా లేచానండి. అందుకే ఇంకొక పక్కన కాఫీ తాగుతూ, ఇంకో పక్కన చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అంటే నాకు ఇడ్లీ తినాలనిపించిందనమాట. ఇంకా బయట చట్నీలు తినలేమని చెప్పి ఇంట్లోనే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇడ్లీకి ఏం నానబోయలేదు. కాకపోతే ఇంకా మా హస్బెండ్‌ని బయట నుంచి తెచ్చేయమని చెప్పాననమాట. అందుకని ఇంకా ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చాలా కమ్మగా టేస్టీగా ఉండిందనమాట. ఇంకా ఏంటంటే తొందరగా లేచాను కాబట్టి ఇంట్లో పనులు కూడా తొందరగా చేసేసుకుందామని అనుకుంటున్నాను. ఇలా తొందరగా లేచినప్పుడైతే నాకు అస్సలు ఏం చేయాలో అర్థం కాదండి. అసలు ఏం తోచదు. అట్లా ఉంటుందన్నమాట. ఈ చట్నీ దోసల్లోకి, ఇడ్లీలోకి చాలా బావుంటుంది. అందుకనే నేను ఇక్కడ చేసుకుంటున్నాను. ఆ రోజు చాలా బాగా కుదిరింది గూడా. ఇంకా ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేశాను గానీ, ఈ బాటిళ్ళల్లో పోసుకోలేదండి. ఇంకా అవే రిఫిల్ చేసేసుకుంటున్నాను. ఈ బాటిల్స్ వచ్చినప్పటి నుంచి నాకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉందనమాట. ఒక్కసారి రిఫిల్ చేసి పెట్టేసుకున్నామంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడకుండా మనకెంత కావాలో అంతే పోసుకోగలం గదా! అది నాకు చాలా అనిపిస్తుందనమాట. ఇంకా తోమినట్లు ఉంటేను ఇంకా సర్దేసుకుంటున్నాను. మీకు ఒకవేళ నా వాయిస్ ఓవర్ నేను మాట్లాడుతున్నప్పుడు తేడాగా అనిపిస్తే ఏమనుకోకండి. ఎందుకంటే మార్నింగ్ ఇంకా లేవగానే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను వీడియోకి. ఆల్రెడీ ఒకరోజు నేను వీడియో అయితే పెట్టలేదు గదా! అందుకని చెప్పి ఇంకా ఇవాళ పెట్టేద్దామని చెప్పి లేవగానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందుకని తర్వాత ఇంకా ఇక్కడ గబగబా అంట్లయితే సర్దేసుకుంటున్నాను తోమిన గిన్నెలు. ఎందుకంటే ఇంకా గట్టు కూడా క్లీన్ చేసి మిగిలిన పనులు చేసుకోవాలి. ఇల్లంతా కూడా నీట్‌గా చేయాలి. అసలు నార్మల్‌గా డీప్ క్లీనింగ్ చేయాలండి ఇల్లు. ఎప్పుడు పెట్టుకోవాలో ఆ పని నాకైతే అసలు అర్థం కావట్లేదు. కొంచెం మంచిగా డీప్ క్లీన్ చేస్తే అన్ని రూములు బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. నాకైతే ఇట్లా గట్టంతా కూడా గజిబిజిగా ఉంటే అస్సలు అనిపియదు. నీట్‌గా నాకు విశాలంగా ఏవి అంత సామాన్లు ఎక్కువ కనబడకూడదనమాట గట్టు మీద. సో, అందుకే ఇక సర్దేసుకుంటూ ఉంటాను ఎప్పటిదప్పుడు. ఇవాళ అయితే ఇంకా అంట్లు కూడా ఉన్నాయి తోమేసుకోవాలి. అలాగే ఇల్లు తుడుచుకోవడం అవన్నీ కూడా ఉన్నాయి. బట్టలు కూడా వేయాలి. ఇవన్నీ ఉంటూనే ఉంటాయి కదా కామన్ పనులు. అవన్నీ చేసుకోవాలి. అయితే నాకు నిన్న సడన్‌గా ఒక విషయం అయితే గుర్తొచ్చిందండి. అదే నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఈ వీడియోలో. అదేంటంటే కొత్తగా మనకి సబ్స్క్రైబర్స్ కూడా కొత్తగా కొంతమంది వస్తారు. వాళ్ళకి కూడా తెలీదు కాబట్టి చెప్తున్నాను. ఊరికే చెప్తున్నానని మటుకు అనుకోవద్దు ఎవ్వరు. నార్మల్‌గా నాకు 4 ఇయర్స్ బ్యాక్ సివియర్‌గా యాక్సిడెంట్ అయిందండి. సో, దాని మూలంగా ఏంటంటే నేను ఇప్పటికీ కొన్ని విషయాలలో సఫర్ అవుతున్నాననమాట. అయితే నాకు ఏమైందంటే మా హస్బెండ్ ఒకరోజు ఈవినింగ్ అంటే ఇదే వీడియోలో ఈవినింగ్ జరిగిన సంగతి చెప్తున్నాను. అయితే మా హస్బెండ్ ఈవినింగ్ ఏంటంటే పాలు తీసుకొచ్చి టీ పెట్టమని అడిగారు. సో, నేను టీ పెట్టేస్తున్నాను. అయితే నాకు ఇంతలోగా వాష్‌రూమ్ వచ్చింది. 1 కాదండి 2 వచ్చింది. అది నేను ఆపుకోలేననమాట ఇప్పటికి 4 ఇయర్స్ బట్టి. ఎందుకంటే నాకు జరిగిన సివియర్ యాక్సిడెంట్‌ని బట్టి నేను కొన్ని విషయాలలో సఫర్ అవుతున్నానని చెప్పాను కదా! అందులో ఇదొకటనమాట. సో, ఎందుకంటే నేను మా హస్బెండ్ ఒకరోజు మా మ్యారేజ్ డే రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము బండి మీద. వెనక నుంచి బస్సు గుద్దిందనమాట. మేము మా ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళే దారిలో. సో, అప్పుడు ఏమైందంటే ఇంకా చాలా దెబ్బలు తాకాయి నాకు. మా హస్బెండ్‌కి అయితే ఏం తాకలేదు. నాకు ఫుల్లుగా తాకాయనమాట. అందులో ఏంటంటే నాకు చాలా మటుకు దెబ్బలు తాకాయి. దాని మూలంగా కింద మనకి బేస్ దగ్గర కూడా బాగా దెబ్బలు తాకేసరికి ఇంకా వాష్‌రూమ్ వెళ్ళే పైప్ ఉంటుంది కదా! దాన్ని మనకి బొడ్డు ఉన్న దానికంటే కొంచెం డిస్టెన్స్‌లో ఆ పైప్ అనేది వేశారు. నేను సింపుల్‌గా చెప్పేస్తున్నాను. అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలీదు. కానీ అర్థం అయ్యేటట్టు చెప్తున్నానని అనుకుంటున్నాను. అయితే ఆ పైప్ అటు వేసేసరికి నాకు దగ్గరగా ఒక 2.5 ఇయర్స్ అది నేను సైడ్‌కే ఉందనమాట. అది బ్యాగ్ లాగా ఒకటి ఏస్తారు. ఆ బ్యాగ్ ఏంటంటే మనం డైలీ క్లీన్ చేసుకోవాలనమాట. బాత్రూమ్ అందులో పడుతుంది. అది మనం క్లీన్ చేసుకోవాలి. సో, అలా ఉందనమాట. అందుకని చెప్పి ఇంకా 2.5 ఇయర్స్ అలా ఉంది కాబట్టి ఇంకా నాకు వాష్‌రూమ్ నార్మల్‌గా ఆపరేషన్ చేసేస్తే
కింద నాకు ఆ గ్రిప్ అనేది పోయిందనమాట. నేను అందరిలాగా వాష్‌రూమ్ అయితే ఆపుకోలేను. సో, ఆ విషయం మీద ఒకటైతే గుర్తొచ్చింది. అదేంటంటే, మాకు తెలిసిన వాళ్ళు గానీ, మా హస్బెండ్‌కి తెలిసిన వాళ్ళు గానీ, నేను హాస్పిటల్‌కి చెకప్‌కెళ్ళినప్పుడు, లేదా ఇట్లా ఆపరేషన్స్ కానీ, మా హాస్పిటల్‌లో జాయిన్ అయినప్పుడు పక్క బెడ్ వాళ్ళు గానీ, వాళ్ళు మాట్లాడతారు గదా నార్మల్‌గా. అది నాకు గుర్తొచ్చిందనమాట. ఏంటంటే, ఆహా! మీ హస్బెండ్ ఇంకా నిన్ను వదిలేయలేదా? నిన్ను చూసుకుంటున్నారా? ఇంకా మీరిద్దరు కలిసే ఉన్నారా? అన్న మ్యాటర్ వచ్చిందనమాట. అసలు ఒక్కళ్ళు అడిగితే ఏమో అనుకోవచ్చు. చాలామంది అలాగే అడిగేసరికి నాకు జనాల మెంటాలిటీ ఏంటో అస్సలు అర్థం కావట్లేదండి. అసలు ఎందుకు వదిలేయాలి అనే మ్యాటర్ వచ్చింది. ఇప్పుడు నేను బాధపడ్డాను గదా! దెబ్బలు తాకి. నేను మా హస్బెండ్ ఎళ్ళేటప్పుడే గదా నాకు తాకాయి దెబ్బలు. సో, ఇంకా డాక్టర్స్ గూడా నాకు అప్పట్లో నా గురించి నేను బతుకుతానో లేదో అన్న హోప్ అయితే ఇవ్వలేదండి. ఇంకా వాళ్ళు అలా ట్రీట్మెంట్ చేస్తూ ఎళ్లారు. ఇంకా నా అదృష్టం కొద్దీ దేవుడి దయ వల్ల ఇంకా మా ఇంట్లో వాళ్ళ సహకారంతోని నేనైతే రికవర్ అయ్యాను. కాకపోతే ఇప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి నాకు. కింద కూర్చుని లేవకపోవడము, నాకు బ్యాక్ బోన్‌కి సపోర్ట్ లేకపోతే కూర్చోలేను. పని గూడా కంటిన్యూగా చేసుకోలేను. అలాగే ఎక్కువసేపు కూర్చోవడం గానీ, ఎక్కువసేపు నిలబడడం గానీ అలా కొన్ని చేయలేననమాట. సో, ఇంట్లో వాళ్ళకి లేని బాధ బయట వాళ్ళకి ఎందుకా అని అనిపిస్తది. అంటే మనము ఏంటంటే మొగుళ్ళకేమన్నా అవుతే మనమేమో ఇంకా వాళ్ళే జీవితం అన్నట్టు వాళ్ళకి సేవలు జేసుకోవాలా. అయితే మనకి బాలేకపోతే మొగుళ్ళు మనని వదిలేయొచ్చా? ఇదేం లాజిక్ నాకస్సలు అర్థం గావట్లేదు. పోనీ నేనొక్కదాన్నే డిఫరెంట్‌గా ఉన్నానా? లేపోతే వాళ్ళు తప్పుగా మాట్లాడారా? అనేది నాకు అర్థం గావట్లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ మీకు తెలిస్తే గనుక నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ జేసుకోండి. నేను గూడా నా తప్పు ఒకవేళ ఉంటే నేను తెలుసుకుంటాను గదా! సో, ఈ విషయమే నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు టీ పెడుతున్నాను గదా! ఇప్పుడే జరిగిందనమాట అది. సో, నాకు ఇంకా వాష్‌రూమ్‌కెళ్ళేటప్పుడు ఇది గుర్తొచ్చింది. నేను ఇప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ అనుభవిస్తున్నానే. వాళ్ళు ఎందుకలా మాట్లాడారు అని అనిపిస్తుందనమాట. ఒక పక్క నుంచి నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో, ఎంత పెయిన్స్ అనుభవించానో యాక్సిడెంట్ మూమెంట్‌లో నాకే తెలుసండి. ఆల్రెడీ నేను దాని మీద వీడియోస్ చేద్దామని అనుకున్న. చేశాను ఆల్రెడీ 2 పార్ట్స్ కింద వీడియో చేశాను. ఒక పార్ట్ 1 వీడియో అయితే రిలీజ్ చేశాను. పార్ట్ 2 వీడియో రిలీజ్ చేయలేదు. ఎందుకంటే హ్మ్, జనాలు ఎక్కువ చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపియలేదనమాట. నేనేదో నా బాధని షేర్ చేసుకుందాం, నా స్ట్రగుల్స్‌ని షేర్ చేసుకుందాం అంటే ఇంకెక్కువ వీళ్ళు చూపియలేదు ఇంట్రెస్ట్ కాబట్టి, ఇంకా నేను గూడా పార్ట్ 1 వీడియో అప్‌లోడ్ చేశాను గదా! అది ఉంచేసి ఇంకా పార్ట్ 2 వీడియో అయితే నా గ్యాలరీలోంచి గూడా డిలీట్ చేసేసాననమాట. సో, ఇంక ఇవాళ మధ్యాహ్నం అయితే అంట్లు తోమలేదండి ఇవాళంతా గూడా. రేపు ఎప్పుడైనా తోముకుందాంలే అని అలా వదిలేసాను. మా ఇంట్లో వాళ్ళు నాకైతే అస్సలు రూల్ పెట్టరు. నేను గూడా ఇదే పద్ధతి, ఇలాగే చేయాలని మాత్రం నడుచుకోను. నాకు ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడే పని చేసుకుంటాను. ఎప్పుడు ఎలా అనిపిస్తే అలాగే ఉంటాను. సో, అదే మీకు చెప్పాలనుకున్నాను. ఈ విషయం చెప్పాను. ఖచ్చితంగా ఈ విషయం పైన నా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. సో, ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. అది నాకు బాధ అనిపిచ్చి మీతో షేర్ చేసుకోవాలనిపిచ్చి చేసుకున్నాను. ఇంకా ఇంట్లోనే కూర్చుండం అయిపోతుందని చెప్పి నేను మా హస్బెండ్ బయటికి వచ్చైతే కూర్చున్నాము. బయట అయితే చల్లగా గాలొస్తుంది హాయిగా. ఇంకా పడుకునే ముందయితే స్నానం చేయాలండి. వేడి అసలు ఒకటే వేడైతే ఇంతకుముందు ఉన్నదానికంటే ఇంక ఇప్పుడు ఎక్కువ అయిపోయిందేమో అనిపిస్తుంది వాతావరణంలో. ఉండలేకపోతున్నాం. సో, ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.